ఇదే ఇంటి ఎంట్రన్స్. చాలా పెద్ద ఉంది కదా ఇది. నాకు తెలిసి ఇంకా 1.5 కంటే ఎక్కువనే ఉంటుంది అనుకుంటా. నాకు ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఏరియా ఎంత అని తెలీదు. కానీ ఇదైతే ఎంట్రన్స్. ఇదంతా గార్డెన్ పెట్టుకున్నారు వీళ్ళు. అండ్ అక్కడ వెళ్ళాక ఇది వాళ్ళ హౌస్ అనమాట. ఇదంతా మెయిన్. ఇది చాలా పెద్ద ఉంది హౌస్. మన ఏదో పాత ప్యాలెస్లు ఉంటాయి కదా అలా ఉంది. చాలా పెద్ద ఉంది. చుట్టూ గార్డెన్, మొత్తం వాళ్ళ హౌస్ చుట్టూ గార్డెన్ ఏరియా ఉంది. హోస్ట్ చాలా ఓల్డ్ పీపుల్ అనమాట. సో ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ యూకే ఆర్ లండన్లో కానీ స్కాట్లాండ్లో కానీ ఇక్కడ వీళ్ళ ఎక్కువ ఓల్డ్ ఏజ్ పీపుల్ చాలామంది ఉన్నారు. సో అది కూడా ఒకటి వీళ్ళకి. అండ్ అప్పటి హౌసెస్, అప్పటి ఏరియాస్ కాబట్టి ఇప్పుడున్న కాస్ట్కి ఇంత పెద్దగా కొనుక్కోవాలంటే అబ్బో చాలా పెట్టాల్సి వస్తుంది. ఎన్నో క్రోర్స్ పెట్టాల్సి వస్తుంది ఇక్కడ ఇంత ప్లేస్, ఇంత ల్యాండ్ కావాలి అని అంటే. అండ్ ఇప్పుడు మేము, ఇది మా కారు. అండ్ ఇక్కడ సైడ్ వీళ్ళు వెనక సైడ్ ఒక సింగిల్ బెడ్రూమ్ గెస్ట్ హౌస్ లాగా కట్టారు. దాన్ని ఎయిర్బిఎన్బికి ఇస్తున్నారు అనుకుంటా అప్పుడప్పుడు. సో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఎయిర్బిఎన్బీస్ అనేవి ఒక ప్యాసివ్ ఇన్కమ్ కింద పెట్టుకుంటారు. మన దగ్గర మన ఇంట్లో తప్ప మనం ఎవరికి ఇవ్వము, ఐదర్ మన చుట్టాలు ఏదో అయితే తప్ప. ఇక్కడ వీళ్ళకి కామన్ అనమాట. ఎందుకంటే హోటల్స్ చాలా కాస్ట్ ఉంటాయి. అండ్ హోటల్స్లో మనకు ఫుడ్ కుక్ చేసుకోవడానికి వాటికి ఉండవు. కానీ ఇక్కడే కాదు, బయట ఏ కంట్రీస్కి వెళ్ళినా మన దగ్గర కూడా మనకు హైదరాబాద్ ఆర్ మన కొన్ని మెయిన్ సిటీస్ చీప్ ఉంటాయి. కాబట్టి మనం ఎక్కువ హోటల్స్ తింటాం. మన ఫుడ్ కూడా తక్కువనే కాస్ట్ ఉంటుంది. కాబట్టి మనకు అది ఓకే అనిపిస్తుంది. బట్ అదే మనం నార్త్ పైకి కాశ్మీర్ అని లేకపోతే కొన్ని టూరిస్ట్ డెస్టినేషన్స్కి వెళ్తే అక్కడ కూడా ఎయిర్బిఎన్బీస్ అని ఉంటాయి. సో ఒక ఫుల్ హౌస్ ఇవ్వడము, లేదా కొంతమంది కొన్ని ఓన్లీ రూమ్ ఇస్తారు. బట్ కిచెన్ అవి షేర్ చేసుకుంటాం అనమాట, హాల్ అని. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే సేమ్ ఒక 1 బెడ్రూమ్ హౌస్ కట్టించి విత్ మనకు అన్ని ఐటమ్స్ ఉంటాయి అందులో. ఫ్రిడ్జ్ ఉంటుంది, మనము తెచ్చుకొని ఏమైనా పెట్టుకోవచ్చు. ఒక 1 వీక్ 2 వీక్స్ కూడా ఉండే వాళ్ళు ఉంటారు, ఏదైనా వర్క్స్ మీద వచ్చిన వాళ్ళు. అండ్ గిన్నెలు కానీ మన కిచెన్ ఐటమ్స్ కూడా అన్నీ ఉంటాయి. సో మనం ఏదైనా కుక్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు బాగా బుక్స్ చదువుతారు అనుకుంటా. సో ఇక్కడ ఒక బుక్ షెల్ఫ్ కూడా ఉంది. అండ్ కొన్ని మంచి బుక్స్ ఉన్నాయి, నావెల్స్. అవి మాకు అంత టైం లేకుండే కాబట్టి లేదు. బట్ నేను ఏదో ఒక బుక్ చదివాను ఒక నైట్. ఇదంతా కోర్ట్ యార్డ్, టెన్నిస్ది ఉంది. అండ్ మంచి చాలా బాగుంది గార్డెన్. బాగా గార్డెనింగ్ చేసుకుంటారు అనుకుంటా. అండ్ ఇక్కడ వీళ్ళ వర్క్స్ చేసుకోవడం వీళ్ళకి బాగా అలవాటు. మనం ఒక చిన్న ప్లంబింగ్కి కానీ వీటికి కానీ మనం అందరినీ పిలుస్తాము. ఇక్కడ అవన్నీ కాస్ట్లీ. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు పర్ హవర్ రేట్ లాగా చెప్తారనమాట. వీళ్ళకి ఈ వర్క్స్ అని చిన్నది అని ఏమి ఉండదు. ఎందుకంటే మ్యాక్సిమం వీళ్ళు ఎక్కువ అలాంటి వర్క్స్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ప్లంబింగ్ ఉంటారు, కార్పెంటర్స్ ఉంటారు, మనకున్నట్టే ఉంటారు. కానీ ఇక్కడ చాలా కాస్ట్లీ. ఇలాంటి వర్క్స్ అనేవి చాలా కాస్ట్లీ. కాబట్టి వీళ్ళు చిన్నప్పటి నుంచే అట్లాంటి బేసిక్ వర్క్స్, ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే చేసుకోవడము అట్లా చాలా చేసుకుంటారు. చాలామంది ఇల్లులు కూడా కట్టుకుంటారు వీళ్ళే. ఫ్లోరింగ్లు వేసుకోవడము, బాత్రూమ్స్ ఏమన్నా ఖరాబ్ అయితే చేసుకోవడము, మొత్తం రీమోడలింగ్ చేసుకోవడం వీళ్ళకి అలవాటు. అట్లా మేము చాలామందిని చూసినాము వాళ్ళు చేసుకోవడము కాస్ట్ కట్టింగ్స్ కోసం అన్నట్టని. ఎందుకంటే వీళ్ళకి వచ్చే ఇన్కమ్, వీళ్ళు పెట్టే ఖర్చు కూడా అలానే ఉంటుంది. వీళ్ళు ప్రతి వీకెండ్స్ బయట తిరగడము, ఫుడ్ బయట తినడము. కాబట్టి ఇది ఒక డిఫరెంట్ కల్చర్ వీళ్ళది కంపేర్ టు మన దాంతో పోల్చుకుంటే. వీళ్ళ పిల్లలు కూడా ఒక ఏజ్ వచ్చేసరికి బయటికి వెళ్ళిపోవడము, అండ్ లేదా ఉన్నా కూడా వాళ్ళు ఎర్న్ చేసుకోవడము అలా అనమాట. సో ఈరోజైతే నేను వెకేట్ చేసేసి వెళ్ళిపోతున్నాను. లాస్ట్ డే అనమాట ఇక్కడ అకామిడేషన్లో. అండ్ నేను ఇక్కడి నుంచి వెళ్ళి మా ఫ్రెండ్ని పిక్ చేసుకొని అక్కడి నుంచి మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఒక 2 days స్టే చేస్తాము. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా నా కొత్త వీడియోస్ అన్నీ మీకు నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అక్కడే ఆ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. అండ్ మీకు ఇంకేమన్నా అసలు అంటే యూకే ఎలా ఉంటుంది, ఏదన్నా ఇలాంటి వీడియోస్ కావాలి అని అనుకుంటే చెప్పండి, నేను అలాంటివి కూడా చేస్తాను. అప్పటి వరకు బై, టేక్ కేర్.